और साथ ही साथ जो ख़ास तौर के ऊपर मैं आपके ज़रिए साहब को कहना चाहूँगा कि जो आप एक कारपोरेटर डिवीज़न के अंदर 4 हिस्सों में उसको तकसीम कर 4 वार्ड मेंबर्स, वार्ड कमेटीज़ उसको बना रहे हैं। उसके अंदर उनके ऊपर अकाउंटेबिलिटी भी आप दिए हैं, उनको रिस्पॉन्सिबिलिटीज़ भी आप दिए हैं कि आप 80% ऑफ ग्रीनरी मेंटेन करना, जितने भी प्लांटेशन, स्ट्रीट लाइट्स मेंटेन करना, यहाँ तक के इलीगल कंस्ट्रक्शंस को भी वो लोग फॉलो अप करना। मैं अब आने वाले इंतखाबात है और ये बिल है जिसमें महिलाओं को 50% रिजर्वेशन जो गुज़िश्ता में जियो के जरिए किया गया था, अब आप इसको बिल लेकर आकर 50% खवातीन को इसके अंदर रिजर्वेशन दे रहे हैं। हम इसका खैर मकदम करते हैं, लेकिन मैं आपके जरिए मिनिस्टर साहब से कहूंगा कि मिनिस्टर साहब, हम कारपोरेटर्स और एमएलएस के टॉर्चर से तंग आ चुके हैं। आम आवाम, आपको जरूरी है कि एक बार आप बीआरएस की स्कीम लेकर आइए ताकि वन टाइम इसका इशू, इसका ये इलीगल कंस्ट्रक्शंस और डिविएशंस का जो हाल है वो उसको एक सही रास्ता दिखा सके। आज जो भी लोग डिविएशन कर रहे हैं वो बल्दिया के हमले से ज्यादा कारपोरेटर्स और एमएलए से तंग आ चुके हैं। वो लोग ब्लैकमेल किए जा रहे हैं। मैं आपसे गुजारिश करता हूं कि आप एक बार बीआरएस स्कीम लेकर आकर इसको रेगुलराइज कराइए ताकि जितने भी बिल्डिंग्स जो बन रहे हैं वो आवाम जो बना रही है, जो लोग गरीब लोग जो बना लिए हैं उनको राहत मिले, आपके बिल्डिंग्स भी आपका स्ट्रीमलाइन हो जाते हैं। तो मैं आपके जरिए इस मौके का फायदा उठाते हुए कहूंगा कि आप एक फाइनल बीआरएस स्कीम लेकर आइए ताकि आवाम को इसका फायदा हो सके। और इसके अलावा जो भी आपने कहा है, जो अमेंडमेंट्स लेकर आए हैं, इसका हम खैर मकदम करते हैं। अगर आप इसको क़ब्ल वक्त ये अमेंडमेंट्स अगर से देते तो इससे और ज्यादा हम इसके अंदर बात कर सकते थे। बहरहाल हम आपकी इस अमेंडमेंट्स का खैर मकदम करते हैं। ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఉదాహరణకి గ్రీన్ బడ్జెట్ కోసం 10% అలాట్మెంట్ చేయాలనే దాని మీద, అట్లాగే 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ పోటీ చేసేటువంటి వాళ్ళకి, అట్లాగే ఈ రిజర్వేషన్స్ క్రైటీరియా ఒక టర్మ్కే కాకుండా 2 టర్మ్కి ఒకసారి రొటేషన్ పద్ధతిలో తీసుకొచ్చే దాని మీద, ఈ 3 అంశాల మీద ప్రధానంగా చెప్పారు వారు. అట్లాగే ఈ 3 అంశాలకి మాకేమీ అభ్యంతరం లేదు, దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాను కూడా. కాకపోతే కొన్ని కమిటీస్ కూడా చెప్పారు అధ్యక్ష వాళ్ళు. ఆ డివిజన్స్లో 4 కమిటీలు వేస్తాము. ఆయా డివిజన్స్లో ఈ కమిటీలన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం చూస్తాయని చెప్తా ఉన్నారు. బట్ ఈ కమిటీ మెంబర్స్ని నామినేట్ చేసేటువంటి విధానం, ఇది నామినేషన్ ప్రక్రియ ద్వారా చేస్తారా, లేకపోతే పార్టీ బేస్లో చేస్తారా, లేకపోతే ఏ రకంగా చేస్తారనేది ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో దీన్ని ఒకసారి ఎలక్షన్స్ అయిన తర్వాత, కార్పొరేటర్ ఎలక్షన్ అయిన తర్వాత కార్పొరేటర్తో పాటు ఈ కమిటీస్ వేసినప్పుడు మరి ఆ కార్పొరేటర్ విధులు బాధ్యతల్లో వీళ్ళు ఇంక్లూడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని మీద కొంత స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, మహిళలకి 50% రిజర్వేషన్ పెట్టిందని నేను అభినందిస్తూనే, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఇదే సందర్భంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా గతంలో మనం 33% అని అనుకున్నాము. ఆ 33% సంబంధించిన రిజర్వేషన్ కూడా దీంట్లో పొందుపరిచి తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది. గౌరవ మంత్రి గారు ఈ 33% రిజర్వేషన్ సంబంధించి కొంత సమాచారం కూడా మీ ద్వారా నేను వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. వారు దీని మీద దృష్టి సారించి సమాధానం చెప్తే సంతోషిస్తాం. అధ్యక్ష, 1994 బహుశా మీరు కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నట్టుంది. ఆ టైంలోనే ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ బలహీన వర్గాలకి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు అధ్యక్ష. అది కంటిన్యూస్గా 3 ఎలక్షన్స్కి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ బీసీలకి అమలు చేస్తూ నడిచింది. ఆ తర్వాత 2011లో అనుకుంటా, బహుశా నేను వెంకటరెడ్డి గారు అని అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, వారు
కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి ఈ 33% రిజర్వేషన్ వల్ల 50% దాటుతూ ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి వారు కోర్టుకు వెళ్ళటం. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు రోహిణి గారు జడ్జి గారు ఉన్నారు. వారు జడ్జిమెంట్ ఇస్తూ 33% రిజర్వేషన్ కంటిన్యూ చేయాలని వారు జడ్జిమెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వారు బెంచ్కి వెళ్ళారు అధ్యక్ష. ఆ బెంచ్కి వెళ్ళినప్పుడు బెంచ్ హైకోర్టు 2012లో అనుకుంటా బహుశా ఇది 50% రిజర్వేషన్కి కన్సిడర్ చేస్తేనే బాగుంటుందని వారు జడ్జిమెంట్ ఇచ్చారు. బెంచ్ కోర్టు ఇచ్చిన తర్వాత 2013లో ఈ హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి జడ్జి మీద డాక్టర్ వినయ్ కుమార్ గారని అప్పట్లో శివశంకర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు, వారి అబ్బాయి అధ్యక్ష, వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా నా దగ్గర ఉంది, తీసుకొని వచ్చాను, మీకు కూడా పంపిస్తాను అధ్యక్ష. ఈ జడ్జిమెంట్ కాపీలో ఏం చెప్పారంటే ఈ 50% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని 50% రిజర్వేషన్ ఉండాలనే దాన్ని స్టే చేసింది అధ్యక్ష సుప్రీంకోర్టు. ఆ స్టే చేసి పాతదాన్నే స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పింది. ఆ స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే నారింగ్టన్ జడ్జి గారు ఉన్నారు అనుకుంటా అధ్యక్ష, వారు ఏమన్నారంటే ఆల్రెడీ ఈ కేసు సుప్రీంకోర్టులో ఒకటి పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు అన్నప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళినటువంటి కౌన్సిల్ వారు ఆ కేసు విత్డ్రా చేసుకొని వచ్చారు అధ్యక్ష. విత్డ్రా చేసుకొని వచ్చి 50% రిజర్వేషనే కన్ఫైన్ చేయమని చెప్పారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ 33% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తూ 50%కే ముందుకు పోతాం ప్రభుత్వం. వాస్తవంగా సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే ఆ పాత 94లో ఆనాడు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తూ స్టేటస్ కో చేస్తూ హైకోర్టు మధ్యలో ఇచ్చిన దాన్ని స్టే చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. ఆ కేసు స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సుప్రీంకోర్టు. నేనేమన్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని మీరు పర్స్యూ చేసి పాపులేషన్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వటానికి, ఉదాహరణకి మనకి తమిళనాడులో జనాభా దామాషా లెక్కలు ఇస్తే 50% దాటేటట్టుగా 69% తమిళనాడులో రిజర్వేషన్ కల్పించారు అధ్యక్ష. అంటే మన రాష్ట్రం కూడా సమగ్ర సర్వే చేసి ఆ సమగ్ర సర్వే ప్రకారం ఈ రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నాయని చెప్పి శాసనసభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే మనం దగ్గర ఉన్నటువంటి జనాభా లెక్కల్ని సుప్రీంకోర్టు కరెక్ట్గా సబ్మిట్ చేసి తీసుకొని వస్తే ఈ 33% రిజర్వేషన్ని సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోవటానికి అనుకూలంగా ఉంది. కాబట్టి దాన్ని పర్స్యూ చేసి ఈ 50% రిజర్వేషన్తో పాటు దాన్ని కూడా పర్స్యూ చేసి దీంట్లో కంపల్సరీ బలహీన వర్గాలకి బీసీలకి 33% వచ్చేటట్టుగా కూడా చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి కాగితాలు కూడా నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి న్యాయం చేయవలసిందిగా కోరుతూ నేను దీనికి సంబంధించి గౌరవ మంత్రి గారిని స్పష్టంగా ఈ 33% రిజర్వేషన్ సంబంధించి ఇది చేయకపోతే రాష్ట్రంలో గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా పెద్దది అధ్యక్ష. ఇది మినీ రాష్ట్రం. సో దీంట్లో బలహీన వర్గాలు వారి అవకాశాలు కోల్పోకుండా చూడవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ దీంట్లో పొందువలసిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మీకు అందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష, చాలామంది కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాల విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి అధ్యక్ష. అవి ఏమంటే మా ప్రాంతానికి పోనీకి రోడే లేదు, మా ప్రాంతానికి కలిగితే మొత్తం బురదమయమైపోయింది, ఫస్ట్ అయితే మాకు రోడ్ వేయమని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఒత్తిడి తీసుకొస్తారు అధ్యక్ష. పాపం కార్పొరేటర్లు కొంతమంది ఆ ఒత్తిడికి బెండ్ కావాల్సి వస్తారు అధ్యక్ష. కానీ ఇక్కడ కమిటీలు ఉండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భంలో ఉన్న ఫెసిలిటీస్ అంటే రోడ్డు, మన డ్రైనేజు, వాటర్, ఈ రెండు సక్రమంగా ఉన్నాయా లేవా, మరి వర్షం నీరు పడితే స్టామ్ వాటర్ డ్రైన్ సరిగ్గా ఉందా లేదా,
అలాగే సివేజ్ లైన్ సక్రమంగా ఉందా, మంచినీటి సదుపాయం కోసం వాటర్ లైన్ సక్రమంగా ఉందా, ఈ 3 సదుపాయాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే రోడ్డు వేసుకుంటే 10 కాలాల పాటు ఆ రోడ్డు మనకు ఉంటుంది అధ్యక్ష. కానీ ఒత్తిళ్ల వల్ల, అక్కడ ఉన్న ప్రెషర్ వల్ల, కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్ల మనం ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేయకుండా మొట్టమొదట రోడ్ వేస్తాం సౌకర్యం కోసం, దాని తర్వాత వాటర్ లైన్ కోసం ఒకసారి రోడ్డు బలపడతాం, మళ్ళా రోడ్ వేస్తాం, మళ్ళీ డ్రైనేజ్ లైన్ కోసం రోడ్డు బలపడతాం. ఈ విధంగా వర్షం నీళ్ళ కోసం ఒకసారి రోడ్డు బలపడటం వస్తుంది. ఈ విధంగా ప్రజాధనం చాలా దుర్వినియోగం అయిపోతుంది అధ్యక్ష. ఈ వార్డు కమిటీలు ఉండడం వల్ల ఇందులో అన్ని రకాల ప్రజలు, అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, వర్క్ చేసేవాళ్ళు, మహిళలు, స్లమ్స్లో ఉన్న వాళ్ళు అందరినీ సమన్వయపరిచి ఒక కమిటీ చేసి మీ ప్రాంతానికి ఏది ముఖ్యం, మీ ప్రాంతంలో మొట్టమొదటి ఏం కావాలి, మరి మీ ప్రాంతంలో సదుపాయాలు ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ పోదాం, మనకు వచ్చే బడ్జెట్ ఇది, ఈ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఇది, మొదట అక్కడ ఖర్చు పెడదాం, దాని తర్వాత మిగతా చూసుకుందామని చెప్పేసి ఒక సమన్వయం చేసుకొని ఒక అద్భుతమైన ప్రగతిని ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో చూపెట్టే అవకాశం ఈ వార్డు కమిటీల ద్వారా వస్తుందని అధ్యక్ష. కాబట్టి ఈ వార్డు కమిటీల వాళ్ళకి నాదొక్క సూచన, గౌరవనీయ మంత్రివర్యులకు నాకు సూచన ఏంటంటే, వార్డు కమిటీల వాళ్ళకి అందరికీ కూడా తప్పనిసరిగా ఆ ప్రాంతంలో డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్, స్ట్రాంగ్ వాటర్ లైన్స్ ఉన్నాయా లేవని చూసుకోవాలి. దాని తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమం చేయాలి. ఇందుకు దానికి సంబంధించిన వాటర్ వర్క్స్ అధికారులను కానివ్వండి, అక్కడ ఉన్న ట్రాన్స్కో అధికారులను కానివ్వండి, వాళ్ళందరినీ కూడా సమన్వయపరచుకొని ఒక ప్రోగ్రాం చేసుకొని పోతే బాగుంటుందని అధ్యక్ష మనం చేసుకుంటూ, గౌరవ మంత్రివర్యులు దీనికి అనుసంధానంగా ఈ సహకరణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే కేబుల్ కానివ్వండి, వాటిని అన్నింటినీ కూడా సమన్వయపరిచే బాధ్యత, ఒక యంత్రాంగాన్ని, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో ఒకసారి తవ్విన దాన్ని మళ్ళీ తవ్వకుండా సక్రమంగా మంచిగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇంతకుముందుకు నా సోదరుడు, నా తోటి సహచరుడు వివేకానంద గారు ధరణి పోర్టల్ గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. నిజంగా ధరణి పోర్టల్ ఒక అద్భుతమైన చట్టం అధ్యక్ష. ఈరోజు ఎన్నో బస్తీలు హైదరాబాద్లో అధ్యక్ష, ఎన్నో బస్తీలు హైదరాబాద్లో ఎన్నో కాలంగా ఉంటున్నాయి. వాళ్ళకు ప్రభుత్వం మంచినీళ్ళు ఇచ్చింది, వాళ్ళు నివసిస్తుండ్రు, లైట్ బిల్లు ఉన్నది, అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ వాళ్ళకు హక్కు లేదు అధ్యక్ష. వాళ్ళకు హక్కు లేకపోవడం వల్ల రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష. గౌరవ సభ్యులు బలాలా గారు, తర్వాత మాధవరం కృష్ణారావు గారు, బట్టి విక్రమార్క గారు, వివేకానంద్ గారు, సుధీర్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. ముఖ్యంగా ముందుగా గౌరవ సభ్యులు బలాలా గారు ఈ వార్డు కమిటీలు ఎట్లా వేస్తారు, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగినారు అధ్యక్ష. వార్డు కమిటీల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉంది అధ్యక్ష. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేదానికి, టు ఇంప్రూవ్ పబ్లిక్ పార్టిసిపేషన్, టు ఎన్ష్యూర్ దట్ దే పార్టిసిపేట్ మోర్. ఎందుకంటే నగరాల్లో జనరల్గానే ప్రజల పార్టిసిపేషన్ మనం ఓటింగ్ ప్రక్రియని చూసినా కూడా చాలా తక్కువగా ఉంటాం. అట్లా కాకుండా మరి పట్టణ పరిపాలనలో, పురపాలనలో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచి వారికి కీలక పాత్ర కల్పించినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంతకుముందు నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేసినట్టు 4 రకాల కమిటీల అధ్యక్ష, యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, ఎమినెంట్ సిటిజన్ కమిటీ, ఈ 4 రకాల కమిటీలు వేసి దే విల్ బి మీటింగ్ once every 3 months అధ్యక్ష. They have to meet once every 3 months, and whatever advice they offer, that will be tabled in the council also, Adhyaksha. That will be also discussed at the council's level. And if there are any important suggestions that can be taken up, important advices that can be taken up, they will be taken up. इंदुलो एट्ला चेस्तारन्नारू, अगेन इसके बारे में रूल्स इश्यू करेंगे. मैं आपको वादा करता हूँ, इसमें कोई अंडरमाइन करने की कोई कोशिश हमारी तरफ से नहीं है. कॉर्पोरेटर को अंडरमाइन करने की कोई कोशिश हम नहीं करेंगे, क्योंकि इलेक्टेड रिप्रेजेंटेटिव को अंडरमाइन करने से डेमोक्रेसी खुद वीकन हो जाती है. तो इसलिए हम पूरी कोशिश करेंगे कि वॉट एवर रोल विल बी गिवन टू वार्ड कमिटीज, इट विल बी एडवाइजरी एंड इट विल ऑल्सो बी सप्लीमेंटिंग एंड कॉम्प्लीमेंटिंग द एफर्ट्स ऑफ द इलेक्टेड रिप्रेजेंटेटिव्स. दूसरा आपने बात किया बीआरएस के बारे में. बीआरएस आप तो जानते हैं बलाला साहब, 1,13,000 से ज्यादा एप्लीकेशन बीआरएस में मिले थे हमें. उसमें से लेके पूरा वेरिफिकेशन कंप्लीट हो गया और शॉर्टफॉल जहां कहीं भी था वो इंफॉर्मेशन भी दिया गया एप्लीकेंट को. बट हुआ है कि हाईकोर्ट की तरफ से एक स्टे आ गया और हाईकोर्ट में भी हमारे प्रिंसिपल सेक्रेटरी साहब ने जाकर रिप्रेजेंट किया कि ये बहुत अहम है, इसको जल्द से जल्द वेकेट किया जाए. कोशिश पूरी तरह से हमारी तरफ से जारी है.
कि जल्द से जल्द स्टे वेकेट किया जाए और जितना ज़्यादा हो सकता है उतना ज़्यादा बीआरएस जल्द से जल्द करके रिलीफ देने की कोशिश करेंगे। इसके बारे में गवर्नमेंट बहुत सीरियस है और जैसा आपने कहा 100% इसको भी, जैसे एलआरएस अभी चल रहा है 12 लाख से ज़्यादा एप्लीकेशन मिल चुका है, तो इसमें भी बीआरएस में भी जल्द से जल्द स्टे वेकेट करवा के हाई कोर्ट को पूरी तरह से गवर्नमेंट का स्टैंड बता के हम आगे बढ़ेंगे। బట్టి విక్రమార్క గారు మన్నించాలి కృష్ణారావు గారు రిజర్వేషన్ల విషయంలో స్వాగతించారు. వారి ఒక్క నియోజకవర్గంలోనే 1500 కోట్ల పైచిలకు రూపాయలతో అభివృద్ధి జరిగిందని చెప్పారు అధ్యక్ష, చాలా సంతోషం. అదే రకంగా వారు వార్డు కమిటీలు ఇంకా నంబర్ పెంచినా తప్పేం లేదన్నారు అధ్యక్ష. తప్పకుండా మరి ఇప్పుడు మనం గతంలో ఉన్నదాన్ని పెంచి 25 చేసుకున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో కొత్త చట్టం తీసుకొచ్చేటప్పుడు మిగతా విషయాలు కూడా ఆలోచిస్తాం అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వార్డు కమిటీల మెంబర్ల ఎలక్షన్ ఎట్లా చేస్తారు, ఇందులో మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ వారి పాత్ర ఉంటుందన్నారు. ఇందులో రాజకీయాలకు అతీతంగా చేస్తాం బట్టి గారు. ఇందులో ఒక పార్టీయో ఇంకో పార్టీయో చూడకుండా ఆ వార్డులో ఆ డివిజన్లో యాక్టివ్గా ఉండే ఎన్జిఓస్ ఉంటాయి, సీనియర్ సిటిజన్ సంఘాలు ఉంటున్నాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, అందులో అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్స్, రకరకాల వ్యక్తులు ఉంటారు అధ్యక్ష, స్లమ్ ఫెడరేషన్స్ అందరూ కూడా ఉంటారు. కాబట్టి బై డిఫాల్ట్ బై డెసిగ్నేషన్ కూడా కొందరికి ఇందులో అవకాశం వస్తుంది. ఉదాహరణకి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఏ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ సానుభూతి పరులు కానీ కార్యకర్తలైనా కూడా వారికి ఇందులో అవకాశం వస్తుంది. కాబట్టి బై డెసిగ్నేషన్ చాలా మందికి ఇందులో ఆటోమేటిక్గా అవకాశం వస్తుంది. దాంతోపాటు ఇంకా ఇతర గైడ్ లైన్స్ కూడా కొన్ని విడుదల చేస్తాము, ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది. ఇందులో రాజకీయాల గురించి కానీ ఇంకోటి కానీ ఆలోచించడం లేదు. ఎందుకంటే ఒకసారి ఎన్నిక అయిపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు అభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేయాలి అనే సంకల్పంతో ఈ వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దే విల్ నాట్ ఇంట్రూడ్ ఇన్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కార్పొరేటర్ ఆర్ ద కార్పొరేషన్. దయచేసి ఆ విషయంలో వాళ్ళు అండర్మైన్ చేస్తారనే అపోహ వద్దండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమై వారు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ మనం కౌన్సిల్కి తీసుకెళ్ళడానికి ఒక వెసులుబాటు కూడా నేను కల్పించుకుంటా ఉన్నాను. మీరు రిజర్వేషన్ల అంశం ప్రస్తావించారు అధ్యక్ష. వారు 50% మహిళలకు రిజర్వేషన్ చేసిన దాన్ని స్వాగతిస్తూనే వారు బీసీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు అధ్యక్ష. అధ్యక్ష, వారికి నేను చేసే విజ్ఞప్తి ఏమంటే ఆర్టికల్ 243T ప్రకారం మనం చూసినట్టయితే మన జిహెచ్ఎంసీ యాక్ట్లో సెక్షన్ 5 క్లాస్ 2 సబ్ క్లాస్ బి దాని కింద ఆల్రెడీ ఉందండి. 3వ వంతు రిజర్వేషన్ అంటే 33%, 33.33% రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తూ ఏదైతే ఆల్రెడీ జిహెచ్ఎంసీ యాక్ట్లో ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి యథాతథంగా బీసీల రిజర్వేషన్ కొనసాగుతుంది. బట్టి గారు ఇందులో ఏ అనుమానం కూడా లేదు, మీకు ఇందులో అనుమానం ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు బట్టి గారికి నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. బీసీల విషయంలో రిజర్వేషన్ శాతం 33% ఉన్నప్పటికీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన కౌన్సిల్ మీరు చూసుకున్నట్టయితే 50% రిజర్వేషన్ మహిళలకు అన్నాం, కానీ 75కు మించి 4 పెట్టి 79 సీట్లలో మహిళల్ని గెలిపించింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే రకంగా బీసీల విషయంలో కూడా 33% రిజర్వేషన్ ఉన్నప్పటికీ 83 మంది బలహీన వర్గాల సోదరుల్ని మరి కౌన్సిల్కి పంపించింది కూడా, అంటే 66% దాదాపుగా ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా బట్టి గారు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు, వెరీ వెరీ క్లియర్. సో వీ విల్ మెయింటైన్ దట్. పాత జిహెచ్ఎంసీ యాక్ట్లో ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా మెయింటైన్ చేస్తాం. మీరు ఇతర నగరాల్లో కూడా తెప్పించినాం అధ్యక్ష, బెంగళూరు కానీ అదేవిధంగా ముంబై కానీ ఇంకా ఇతర చోట్ల కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అక్కడ రిజర్వేషన్ ఎట్లా ఉందని. వీఆర్ ఇన్ కన్సిస్టెన్స్ విత్ ఆల్ అదర్ కార్పొరేషన్స్ అండ్ ఆల్సో ద ప్రొవిజన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా మీరు జనాభా దామాషం అని చెప్పారు, మీరంతా కూడా చెప్పారు. మీరు చెప్పిన దానిలో మిగతా విషయాల్లో మీరు స్వాగతించారు, ధన్యవాదాలు. ఇక వివేక్ గారు, సుధీర్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. ముఖ్యంగా వారు చెప్పింది మరి హైదరాబాద్ నగరంలో భూ సమస్యలు లేకుండా మరి భవిష్యత్తులో ఇటు బీఆర్ఎస్ కానీ అటు ఎల్ఆర్ఎస్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే ఈ ధరణి లాంటి నిర్ణయం వల్ల కానీ ఇటు స్ట్రక్చర్స్ కానీ అటు ఓపెన్ ల్యాండ్స్ కానీ ఎలాంటి భూ తగాదాలు లేని రాష్ట్రం కావాలి, ఎలాంటి భూ తగాదాలు లేని మరి నగరం కావాలి. స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు పౌరులకు ఉండాలి. వారు రేపు వారసత్వంగా అందించేటప్పుడు కానీ క్రయ విక్రయాలకు సంబంధించినంత వరకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఒక స్పష్టమైన విధానంతో ఈ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ని కూడా ధరణిలోకి పోర్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చేసిన సూచనలు చాలా విషయాలు చెప్పారు సుధీర్ రెడ్డి గారు. ముఖ్యంగా వారి ప్రాంతంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వివిధ కాలనీల సమస్య వారు ప్రస్తావించారు. వివేక్ గారు కూడా చాలా విషయాలు ఈ ధరణికి సంబంధించి వారి ప్రాంతంలో కూడా సూరారం లాంటి ప్రాంతంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, అసెంబ్లీ వేదికగా ఒక విషయం నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు నోటరైజ్ ప్రాపర్టీస్ కానీ అదే రకంగా ఇతరత్ర మేము కొన్ని స్టడీ చేస్తూ ఉంటే చాలా విచిత్రమైన విషయాలు ముందుకు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. జిహెచ్ఎంసీ చట్టంతో సంబంధం లేకపోయినప్పటికీ గౌరవ సభ్యులు ప్రస్తావించారు కాబట్టి దానికి ప్రతిస్పందనగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష.
రాష్ట్రంలోని పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ ఈ స్థిరాస్తికి సంబంధించిన ఎలాంటి చిక్కులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తొలగించి ప్రజలకు వారి స్థిరాస్తి మీద న్యాయబద్ధమైన హక్కు యాజమాన్య హక్కు కల్పించాలనే దృఢమైన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందులో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని రకాలుగా పేదలకు హెల్ప్ చేయాలనుకునే మరి విషయంలో ఎన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సి వచ్చినా, ఎన్ని చట్టాలు మార్చాల్సి వచ్చినా, ఎన్ని రకాలుగా వారికి సహకరించాల్సి వచ్చినా తప్పకుండా దానికి సహకరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ విషయం చెప్పినా, వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ విషయం చెప్పినా, వారు చెప్పిన మాట ఖచ్చితం అధ్యక్ష, వాస్తవం, అందులో అనుమానం లేదు. నేను కూడా అక్కడ మననగరం అనే కార్యక్రమంలో ఎల్బీ నగర్లో పాల్గొన్నాను, అక్కడ కుత్బుల్లాపూర్లో కూడా పాల్గొన్నాను అధ్యక్ష. ఈ సమస్యలన్నీ కూడా ప్రజల నుండి మా దృష్టికి వచ్చినాయి. దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు సాల్వింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ ఇష్యూస్. తప్పకుండా వాటిని పరిష్కరించి ప్రజలను తప్పకుండా సంతృప్తి పరుస్తామనే మాటను మరొకసారి మిత్రులందరికీ తెలియజేస్తూ, మరి దాదాపుగా వారు లేవనెత్తిన అన్ని సందేహాలు అనుమానాలు నివృత్తి అయినాయని భావిస్తూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా, మరి బిల్లును పాస్ చేయించాల్సిందిగా మీ ద్వారా సభ్యుని కోరుతా ఉన్నాను.